అంటే చాలా ఏడుస్తూ కంటతడి పెట్టుకొని మీరు వినే ఉంటారు, ఇది ప్లే అవ్వట్లేదు. ఏడుస్తూ కంటతడి పెట్టుకొని మాట్లాడడం, రాష్ట్రం నాశనం అయిపోతుంది, జగన్ అన్న ఉంటే మళ్ళీ ఆ ప్రభుత్వం వస్తే మీరు మీ పిల్లలు పాడైపోతారు, మీ భవిష్యత్తు నాశనం అయిపోద్ది, ఈ మాటలు ఎక్కువ వచ్చేసినాయి. అంటే వ్యక్తిగత టార్గెట్ చేసేస్తున్నారు. ఎందుకు అసలు? మేబీ బాబు గారిది రోజు చూస్తుందేమో, లేకపోతే రోజు ఈనాడు జ్యోతి చదువుతున్నదేమో, అంతే అయి ఉండొచ్చు. అంతకు మించి ఏముంటుంది? అంతేనా? అంతకు మించి నిజంగా సొంత ఆవేదన ఏమన్నా ఉందా? రాష్ట్రం నాశనం అయిపోతుందని ఆవేదన పడిపోతుందా? అట్లాంటి డ్రామాలు ఇప్పుడు తెలంగాణ నాశనం అయిపోయింది, ఇప్పుడు అభివృద్ధి ఇక్కడ జరగట్లేదు అనేటువంటిది ఇవి చెప్పింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. మరి తెలంగాణలో కేసీఆర్ విపరీతంగా అభివృద్ధి చేశాడని 8-9 ఏళ్ల నుంచి కూడా రాసుకొచ్చారు కదా పత్రికలన్నీ కూడా. మరి ఎందుకు కేసీఆర్ ఓడిపోయాడు? బేసిక్ గా ఈ అభివృద్ధి అనే పదం ఒక బ్రహ్మ పదార్థం, ఎవడిష్టం వచ్చినట్టు ఆడు లెక్కేసుకోవచ్చు. చంద్రబాబు ఉన్నప్పుడు అద్భుతమైన అభివృద్ధి జరిగింది, ఏంటో ఫిగర్స్ తీయ్యా అన్నాం అనుకోండి, ఆ రోజున అభివృద్ధి మీకు కనబడలేదు అంటారు అంతే. ఇప్పుడు జిఎస్టిపి గ్రోత్ అనేది ఒక లెక్క ఫస్ట్ అభివృద్ధికి. చంద్రబాబు కంటే ఇప్పుడు ఎక్కువ ఉందా తక్కువ ఉందా? ఆ ఫిగర్స్ తీయమనండి పోనీ. ఇప్పుడు భారతదేశం అభివృద్ధి చెందిందని ఎట్లా చెప్తాం? జిడిపి గ్రోత్, రెండోది తలసరి ఆదాయం. చంద్రబాబు